హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైందండి వీడియో షూట్ చేసి. అంటే అంత టైం లేదు చేయడానికి. అందుకే ఈ మధ్య అస్సలు కుదరట్లేదు. వీడియో అయితే పెడుతున్నాను. ఇదైతే నా డైలీ రొటీన్ అండి. ఈవినింగ్ టైం అయితే నేను ఏ టిఫిన్ కోసం రేపు తర్వాత రోజు మార్నింగ్కి టిఫిన్లు ఏమేమి చేసుకుంటానో చూపిస్తున్నాను. ఇవైతే నేను శనగలండి. శనగలు నానబెట్టాను. శనగలు ఎందుకంటే ఈవినింగ్ టైంకే వడల్లాగా వేద్దామని నానబెట్టానండి. అప్పుడు తిందామని. చూసారా ఎంత బాగున్నాయో, శనగలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేను టిఫిన్ల విషయంలో ఇంట్లోనే వేసుకుంటానండి టిఫిన్లకు వచ్చేసరికి. ఎందుకంటే హెల్తీగా ఉండడానికే చూస్తాను. బయటవి ఏవి తీసుకురాను. వాళ్ళు అంటే బయటవి మంచివి కాదా అని అంటారేమో. ఇప్పుడున్న కాలంలో అయితే మంచివి కాదనే చెప్తాను. ఎందుకంటే బయట ఏ ఫుడ్ తినాలన్నా భయమేనండి. అది వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో కూడా అర్థం కాదు కదా. అందుకే బయట ఫుడ్ తినొద్దని చాలామంది చెప్తారు. డాక్టర్స్ కూడా చెప్తారు. నేనైతే మ్యాక్సిమం బయట అవాయిడ్ చేస్తానండి. ఇంటి దగ్గర అయితే నానబెట్టే పప్పులు, మినపప్పు ఉంటుంది కదండి, అవన్నీ నానబెట్టుకుని మార్నింగ్కి టిఫిన్లు చేసుకుంటాను. అది బజ్జీలైనా, పూరి అయినా, ఏదైనా సరే ఇంటి దగ్గరే చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇవైతే సాయంత్రం మడలు తీసిన వ్లాగ్ అండి. ఈ పప్పులు అయితే నానబెట్టాను మార్నింగ్కి. ఆ శనగలు అయితే అప్పటికే వడలు వేయడానికి. ఈ మినపప్పు అయితే ఏమేమి నానబెట్టానో చెప్తున్నానండి. నా దగ్గర అయితే జొన్నలు ఉన్నాయండి. అవి అయితే నేను నానబెట్టుకుని దోశలాగా వేసుకుంటున్నాను. అంటే 1 కప్పు జొన్నలకి 1/2 కప్పు ఏమో మినపప్పు వేసాను. కొన్ని బియ్యం అయితే వేసాను. అలాగే శనగపప్పు, అటుకులు కూడా వేసానండి. అటుకులు అయితే రుబ్బుకునేటప్పుడు నానబెట్టుకుని వేసుకోవడమే. అలా అయితే చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఆ రోజైతే. నిజంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. జొన్నలు చాలా మంచిది. ఇంకా అవైతే నానబెట్టేసిన తర్వాత మా పాపనైతే మా అమ్మ ఆడేస్తుంది. ఇంకా పనులన్నీ అయిపోయి ఇల్లు గుమ్మలు తుడిచేసి, వాకలు ఊడ్చి, బయట గిన్నెలు ఏమన్నా ఉంటే గిన్నెలన్నీ కడిగేసుకుని మొత్తం అవన్నీ పనులన్నీ చేసుకున్న తర్వాత జడలు వేసేసుకుని టీ గట్ట తాగేసి పప్పులు అయితే నానబెట్టేస్తాను. ఇవైతే నేను కొన్ని సోళ్ళు ఉంటాయి కదండి, అవైతే నేను మొలకలు రావడానికి అయితే పెట్టాను. మొలకలు వస్తాయా లేదా అని ట్రై చేస్తున్నాను. పెట్టానమాట. చూద్దాం ఎలా వస్తాయి ఏంటో. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలా షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి నా ఛానల్ కూడా ముందుకు వెళ్ళేలా చేస్తే చాలు. చాలా ట్రై చేస్తున్నానండి. 2 ఇయర్స్ నుంచి అయితే నేను కష్టపడుతున్నాను యూట్యూబ్లో. వీడియో అయితే పూర్తిగా చూడండి ప్లీజ్. ఇంక ఈవినింగ్ టైం అయితే ఇలా సాగింది. బట్టలు అయితే ఉతికాను పాపయ్యి. ఆ పాప బట్టలన్నీ మడత పెట్టేసి అవైతే సర్దేస్తున్నాను. బ్యాగ్లో సర్దుతున్నాను. ఈవినింగ్ టైం అయితే మేము మంచం అక్కడ వాకిల్లో వేసుకుని పడుకుంటామండి. చల్లగా ఉంటుంది. పాపనైతే అక్కడ పడుకోబెడతాం. ఎందుకంటే చుట్టూతో మామిడి చెట్లు ఉన్నాయి కదా, అందుకే. ఇంకా శనగలు అయితే నానిపోని అవి మిక్సీ పట్టేస్తున్నాను. శనగలతో పాటు శనగలు, అలాగే కొంచెం అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి వేసానండి. అవి వేసి మిక్సీ పట్టేసాను నేను. టేస్ట్గా ఉన్నాయి కానీ చాలా బాగా వచ్చినాయండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నా దగ్గర శనగలు ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అందుకే నేను అవే చేసేసుకున్నాను. ఈవినింగ్ టైం స్నాక్ కింద బాగుంటుంది, అందుకే చేసుకున్నాను. ఈ శనగలను ఉడకబెట్టి తర్వాత ఉప్పు, కారం, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నా బాగుంటాయి. ఆ టేస్టే వేరు, బాగుంటుంది. బయట కూడా అమ్ముతారు అనుకుంటాను తెలిసి. ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది. అవిగండి గారెలు అయితే వేసేస్తున్నాను. ఆయిల్ తక్కువగానే ఉంది. ఎంత ఆయిల్ ఉందో అంత ఆయిల్తోనే వేస్తున్నాను. లేకపోతే మా అమ్మ కొట్టేద్దరును ఆయిల్ వేస్ట్ చేశానంటే. బాగా వచ్చినాయండి వాళ్ళు అయితే. ఏదో ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఎవరైనా చూస్తుంటే ఎలా వేస్తానో కామెంట్ చేయండి. బాగా వేస్తానో లేదో. ఎందుకంటే టేస్ట్ నాకు తెలుసు, మీకు తెలియదు కదా, అందుకే చెప్తున్నా. వీడియో పెట్టడానికి కూడా కుదరట్లేదండి. మా పాపతోనే సరిపోతుంది నాకు. రాత్రి మాటలు అస్సలు నిద్ర ఉండట్లేదు.
ఎందుకంటే నైట్ టైం ఆడుకుంటుంది మా పాప ఎక్కువ. నైట్ టైం అంటే నైట్ టైం కూడా కాదు, 3-4 ఆ టైంలో లేస్తుంది. ఇంకా తనతో పాటు నేను కూడా ఆడాల్సి వస్తుంది. మార్నింగ్ మళ్ళీ ఎప్పుడుకో లేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.